నాగార్జున గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్లు వాదోపవాదాలు చేసి కీరవాణి గారే నా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని నేను ఆయనతో కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ అదంతా చేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సందీప్ చౌతా గారితో సినిమా చేశారు నిన్నే పెళ్ళాడతా. ఆ సందర్భంగా తనతో ట్రావెల్ అయ్యే ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు కీరవాణి గారు కావాలని నేను పట్టుపట్టే ప్రాసెస్లో నేను కీరవాణి గారితో వెళ్ళింది. కీరవాణి గారితో అన్నప్పుడు కీరవాణి గారు అంటే ఏమిటి, మన తెలుగు మనం ఏంటంటేనండి, మన ముందు ఉన్నవాళ్ళు మహానుభావులైన సామాన్య మానవులుగానే కనపడుతుంటారు. దూరంగా ఉన్నప్పుడు సామాన్య మానవులు కనపడుతుంటారు, దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సామాన్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంటుంది. అదే వేరే దేశస్తులైతేనేమో మహానుభావులకు కనపడుతుంటారు, అసలు వేరే కాలమానవుల పరిస్థితులు ఉన్నప్పుడేమో మహాపురుషులు యుగపురుషుల్లా కనపడుతుంటారు. అలాంటి యుగపురుషుడే కీరవాణి గారు. ఆయన మన కాలమాన పరిస్థితుల్లో కాకుండా వేరే కాలమాన పరిస్థితుల్లో పుడితే ఆయన్ని మన యుగపురుషుడి కింద భావించేవాళ్ళం. ఎందుకంటే ఆయన చేస్తున్న క్రాఫ్ట్లో ఎంత నైపుణ్యం ఉండాలో, అంటే ఒక సంగీత దర్శకుడికి తన భాష పట్ల, తను నేర్చుకున్న సంగీతంలోని సరిగమల పట్ల, భాష పట్ల పట్టుండాలి, సరిగమల పట్ల క్లియర్గా ప్రావీణ్యం ఉండాలి, అన్ని రకాల సంగీతంలోని విన్యాసాల పట్ల క్లియర్గా పట్టుండాలి. వాటిల్లోని ఇంతకుముందు ఉన్న పండితులు ఏమేమి ప్రయోగాలు చేశారు, వాళ్ళ యొక్క గొప్పగా ఉన్న పాటలు ఏమేమి పాటలన్నీ, ఎలాంటి పాటల్లో వాళ్ళు ప్రావీణ్యం చేశారు, ఎలాంటి ప్రయోగాలు చేశారు, వాటి మీద క్లియర్గా ఒక థీసిస్ ఉండాలి వాళ్ళ దగ్గర, సంగీత దర్శకుల దగ్గర, సంగీత దర్శకుడు అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర. అవన్నీ ఉన్నాయి. అన్ని రకాల సంగీత దర్శకుల యొక్క ఆటుపోట్లు, వాళ్ళ యొక్క పట్లు అన్నీ కూడా కీరవాణి గారి మస్తిష్కంలో ఇక్కడ ఉంటాయి. అలాంటి సంగీత దర్శకులు మన కళ్ళ ముందు అసలు అతి తక్కువ కాదు, లేరనే చెప్పాలి. అందులో అందుకునే ఆయన యుగపురుషుడు లాంటి మనిషి అని చెప్తున్నాను. మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి మనకి సామాన్యుల్లాగానో లేకపోతే ఒక మహానుభావులాగానో కనపడుతున్నాడు. అలాంటి యుగపురుషుడితో నా జీవితంలోని మొట్టమొదటి సినిమా ప్రయాణించడం అనేది నాకు ఒక కలిగిన మహాద్భుతం కింద భావిస్తున్నాను. ఆస్కార్ అవార్డు రావటం అనేది ప్రామాణికాలు. ఇవన్నీ మనం సంపాదించుకోగలగటం, అది వాళ్ళు ఇవ్వగలగటం, ఆ కృషికి మనం రీచ్ అయిన దానికి మనం రావటం అనేది గొప్ప విషయం కింద, అది చాలా గొప్ప విషయం. ఎంతో కృషి ఉంటేనే అది ఎలాంటివి రాగలుగుతాయి, ఆస్కార్ అవార్డులు లాంటివి రాగలుగుతాయి. అది గొప్ప విషయం. కానీ ఆయన కీరవాణి గారు చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. వేటూరు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు వేటూరు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం నాకుంది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను నన్ను మా ఇంటికాడ దింపి వెళ్ళటం కూడా నాకు గుర్తుంది. నన్ను ఒక రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ కింద చూస్తూ కూడా, ఆయన దర్శకుడే చీఫ్ టెక్నీషియన్ అయినా కూడా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా దింపడం గుర్తు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతటి మహానుభావుడు నా మొట్టమొదటి సినిమాకి చేస్తూ ఇప్పటిదాకా నాకు ఆయన ఇచ్చినవి ఏంటంటే మీరు చూసిన సాంగ్స్, కానీ నేపథ్య సంగీతంలో ఇచ్చారు. హే తరరరారా అని ఒక లవబుల్ థీమ్ ఇచ్చారు సీతారామరాజులో. తరరరరారా అని ఒక థీమ్ ఇచ్చారు సీతారాముల కళ్యాణంలో. అలాగే ధీనాదీది దిత్తం ధీనాదీది దిత్తం ధీనాది దిత్తాం తాం హే హే అని మేల్ ఫీమేల్ కోరస్లతో కలిపిన ఒక రికార్డింగ్. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ట్రంపెట్లు, వైలెన్స్లు, బ్యాంగ్స్తో వెళ్తున్న టైంలో అటు కాదు రికార్డింగ్, ఇటు ఒకటి ఉంది అని ఒక కొత్త రికార్డింగ్ స్టార్ట్ చేసిన సినిమా సీతారామరాజు. ఆ సీతారామరాజులో మేల్ ఫీమేల్ కోరస్లతో స్టార్ట్ చేసి, దానికి తదనంతరం సీతయ్య సినిమాలో, లాహిర్ సినిమాలో దే దబదే అనే ఒక రికార్డ్. ఇవన్నీ నాకు ఆయన ఇచ్చిన అస్త్రాలు. ఆ అస్త్రాలతో నన్ను ఎదిగించి ఆయన నాకు ఒక దారి దిక్సూచి కలిగించారు. అలాంటి మహానుభావుడితో మళ్ళీ
ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అన్నట్టుగా అన్నదమ్ముల అనుబంధంలాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన నన్ను కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా భావిస్తుంటారు. అలాంటి మహానుభావుడు నన్ను మళ్ళీ నేను కొంత గ్యాప్ తర్వాత ఆయన అప్రోచ్ అయినప్పుడు అంతే ఆత్మీయంగా అంతే అనుబంధంగా నన్ను చేరదీసుకుని ఈ సినిమా చేస్తానని ఒప్పుకోవటం, ఈ స్క్రిప్ట్ని ఆయన పరిశీలించి మొత్తం స్టడీ చేసి దీన్ని చక్కగా ఆయన యొక్క సలహాలు సూచనలు ఇస్తానని, తర్వాత చక్కగా దీని పని పడదాం అని సలహా సూచనలతో ముందుకు వెళదామని ఆయన చెప్పడం అంతా కూడా నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా అని అనిపించింది. ఒక ఆత్మీయులుగా కుటుంబ సభ్యులుగా నన్ను తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కీరవాణి గారు, దీనికి సభాముఖంగా ఈ కార్యక్రమం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను.